దేవుని పరిశుద్ధనామ స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. యేసయ్య ఆశీర్వాద కృపా సన్నిధిని ఈ కార్యక్రమానికి మీరు అందరూ విచ్చేసినందుకై ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, మన జీవితంలో, మన యొక్క అనుదిన జీవితంలో, అనుదిన ఆత్మీయ ప్రయాణంలో ఉన్న మనకు పరిశుద్ధాత్మ నడిపింపు అనేది చాలా ప్రాముఖ్యమైనది. అంటే మనకు ఒక దేవుని యొక్క శక్తి మనతో ఉండి నడిపించబడుతున్నప్పుడు మనము విజయవంతమైన క్రైస్తవ జీవితము చేయగలుగుతాం. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు మనము ఎవరైనా హెల్ప్ మనకు తోడుగా ఉంటే బాగుండు, ఎవరైనా మనకు సహాయం చేస్తే బాగుండు, ఎవరైనా మమ్మల్ని ఆదరిస్తే బాగుండు, మరి మాకు వస్తున్న శ్రమలు, బాధలు, కష్టాలను బట్టి ఎవరైనా మమ్మల్ని ఆదరిస్తే బాగుండు అనేసి మనం చాలా ఆలోచన చేస్తుంటాం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు అనేది చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడైతే దేవుని యొక్క ఆత్మ దిగొచ్చి ఎవరి జీవితంలో అయితే ఆ యొక్క ఆత్మ కార్యం జరుగుతుందో వారు దేవునితో మరి సంబంధాన్ని కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో రూపాంతరం చెందట కొరకై దేవుడు మనకు సహవాసాన్ని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చాడు. ఈ దాదాపు ఈ యొక్క బైబిల్ గ్రంథము 40 మంది ప్రవక్తలు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దేవుడు రాయించాడు. 66 పుస్తకాలు ఉంటాయి ఈ బైబిల్ గ్రంథంలో. అయితే ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదివి, దేవుని యొక్క వాక్యాన్ని విని, దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించి మరి దేవుని యొక్క స్వరూపముగా మార్చబడాలని దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమైనది. ఈరోజు దేవుడు మనకిస్తున్న ఒక అద్భుతమైన అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము. దాని ప్రాముఖ్యతను గురించి ఈరోజు దేవుడు వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుచున్నారు. మీరు గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము మీరు గమనించండి. అపోస్తుల కార్యము మరి 19వ అధ్యాయము 2వ వచనం. కొత్త నిబంధన గ్రంథంలో 121వ పేజీ నెంబరు 121వ పేజీ గమనించండి. అపోస్తుల కార్యము 19వ అధ్యాయము 2వ వచనమును గమనిస్తున్నాం. దేవునికి స్తోత్రం. వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి ఏమీ వినలేదని చెప్పిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకములో పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యతను చాలామంది గుర్తించలేని స్థితిలో కనబడుతున్నారు. అయితే ఆనాటి కాలంలో ఉన్న అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా మొదటి వచనం చదువుతున్నాము. పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులు చూచి, మీరు వసించినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగుతున్నట్లుగా చూస్తున్నాం. అంటే పరిశుద్ధాత్మను పొందారా అనేసి అడుగుతున్నప్పుడు వారు ఆ పరిశుద్ధాత్మ యొక్క ఎక్స్పీరియన్స్, అంటే ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క అనుభవం వారిలో లేకపోవడం వలన వారు పరిశుద్ధాత్మలు ఉన్న సంగతి మేము వినలేదని చెప్పిరి. ఈ దినాల్లో అనేక రకాలైన ఆత్మలు పనిచేస్తున్నాయి. మరి ఆకాశ మండలమందు దురాత్మలు పనిచేస్తున్నాయి. మరి దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధాత్మ కూడా దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, నేను వెళ్ళి మీకు పరిశుద్ధాత్మను పంపిస్తాను. మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి, మీరు కనిపెట్టి విసుగక ప్రార్థన చేయండి, పట్టుదలతో ప్రార్థన చేయండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి, ఉపవాసంలో ఉండి ప్రార్థన చేయండి. మీరు చేసే ప్రార్థనను బట్టి పైనుండి దేవుని యొక్క శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరు రూపాంతరం చెందుతారు అనేసి ప్రభు వాగ్దానం చేశాడు. మన జీవితంలో, అంటే మన జీవితాన్ని నడిపించడానికి, మన జీవితము ఒక సంతోషంగా ఉండటానికి, సమాధానకరంగా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికి ప్రభునందు ప్రియులారా, మన జీవితంలో ఒక పరిశుద్ధాత్మ శక్తి మనకు అవసరం. ఈ లోకంలో పరిశుద్ధాత్మ శక్తి మన జీవితంలో క్రియ చేయకపోయినట్లయితే, ఏలుబడి చేయకపోయినట్లయితే మనం బ్రతకలేం. దేవునికి స్తోత్రం. కనుక ప్రభునందు ప్రియులారా, మరి పైన ఆకాశంలో కొన్ని ర్యాకెట్స్ ప్రయాణం చేస్తూ ఉంటాయి, తర్వాత విమానాలు ప్రయాణం చేస్తూ ఉంటాయి, తర్వాత మరి హెలికాప్టర్స్ ప్రయాణం చేస్తుంటాయి, అలాగా ట్రైన్లు ప్రయాణం చేస్తుంటాయి, బస్సులు ప్రయాణం చేస్తుంటాయి, తర్వాత రోడ్ల మీద అనేక కార్లు, ఆటోలు, మోటార్ సైకిల్స్ అనేకమైనవి ప్రయాణం చేస్తుంటాయి. వీటన్నిటికీ ఒక శక్తి ఉంటుంది.
పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఏమండి అలాగా కరెంటుతో కానీ ఆ శక్తి లేకపోతే ఆ వెహికల్స్ ప్రయాణం చేయలేవు. అదే విధముగా మన యొక్క జీవితంలో గమనించండి, మనం ప్రయాణం చేయాలంటే, మనకు ఎదురవుతున్న శోధనలు జయించాలంటే, ఎదురవుతున్న అవమానాలు జయించాలంటే, ఎదురవుతున్న వైరస్లు వ్యాధులు జయించాలంటే, ఎదురవుతున్న ప్రతి ఆర్థికమైన ఇబ్బందులు జయించాలంటే, మనల్ని నడిపించడానికి, మనల్ని నడిపించి ఆయన మహిమ కొరకు నిలబెట్టడానికి పరిశుద్ధాత్మను దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ ప్రాముఖ్యతను మనం గుర్తించాలి. అయితే ఎఫెసీ సంఘానికి అక్కడ అపొస్తలుడైన పౌలు గారు ఆ యొక్క ప్రాంతంలో సంచరించినప్పుడు ఎఫెసులకు అనే ప్రాంతానికి వచ్చాడు. ఎఫెసీ పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? దేవునికి స్తోత్రం అని అడిగినప్పుడు వారు అంటున్న మాట ఏంటంటే, మేము పరిశుద్ధాత్మను ఉన్నాడన్న సంగతి మేము వినలేదనేసి వారు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క అనుభవం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం చదివినప్పుడు ఒక అద్భుతమైన అక్కడ ఒక సంఘటనను పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చినప్పుడు మరి అనేక ప్రాంతాలు ప్రభు సంచరించారు. అయితే అక్కడ ఒక ఆత్మల గురించి, అగ్ని అభిషేకం గురించి రాయబడినది. మత్తయి సువార్త మీరు చూడండి, 3వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాం. 3వ అధ్యాయం 11వ వచనం, మీరు మారు మనస్సు నిమిత్తము నీ నీళ్ళలో మీకు బాప్తిసం ఇస్తున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనా నేను పాత్రను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిసం ఇచ్చును. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆలోచన చేసినట్లయితే, మరి ఆ దినముల యందు బాప్తిసం ఇచ్చి యోహాను మరి పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందండి అని ఆయా ప్రాంతాల్లో యూదయ అరణ్యములో ఆయన ప్రకటిస్తున్నాడు. దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ప్రభువు మార్గము సిద్ధపరచండి, ఆయన త్రోవలు సరళం చేయడని అరణ్యంలో ఒక కేక వేయొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. అయితే దేవుని స్వరముగా వచ్చాడు. ఎవరండి? యోహాను అనే ప్రవక్త. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందమని అక్కడ దేవుని యొక్క ఆత్మ ద్వారా మాట్లాడుచున్నప్పుడు అక్కడ ఆయన యొక్క జీవిత విధానం కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. మత్తయి సువార్త 3వ అధ్యాయము గమనించినప్పుడు 4వ వచనంలో, ఈ యోహాను ఒంటె రోముల వస్త్రమును మొల చుట్టూ తోలుదంటియు ధరించుకునేవాడు, మిడతలను అనివి తేనెయు అతనికి ఆహారం. దేవునికి స్తోత్రం. అంటే తేనె తీసుకొని బ్రతుకుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. అరణ్య ప్రాంతంలో జీవిస్తున్నాడు. అయితే ఆ సమయంలో మరి ఆ యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను ప్రాంతంలో ఉన్న వారందరూ అతని ఎదుటికి వచ్చి వారి పాపములు ఒప్పుకుంటూ ఏం చేస్తున్నారంటే, ఆ ప్రవక్త అయిన యోహాను దగ్గరికి వచ్చి యోర్దాను దగ్గర ఉన్న వారు దేవునికి వారి హృదయాలు సమర్పించుకొని వారి పాపములు ఒప్పుకుంటూ ఏం చేస్తున్నారు? బాప్తిసం పొందుచూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. బాప్తిసం పొందుచూ ఉన్నారు. మీరు మారు మనస్సు పొంది ప్రతి వాడును యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుతారని వాక్యం సెలవిస్తుంది. బాప్తిసం యొక్క ప్రాముఖ్యతను గుర్తించాలి. దేవునికి స్తోత్రం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందుతాడు, నమ్మని వానికి శిక్ష అని బైబిల్ చెప్తుంది. అయితే నేను బాప్తిసం పొందాను అనేసి మీరు అంటున్నారు. అయితే బాప్తిసం పొందటమే కాదు, పరిశుద్ధాత్మ యొక్క అగ్ని అభిషేకం కూడా మనం పొందవలసినది. పరిశుద్ధాత్మ చేత నింపబడవలసినది. పరిశుద్ధాత్మ పూర్వంలో మనం నడిపించబడవలసినది. ఈ దినమున దేవుడి వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. దేవుని బిడ్డలారా, అయితే అక్కడ ఆ సందర్భంలో మనం గమనించినట్లయితే అనేక మంది వచ్చి బాప్తిసం పొందుతున్నారు. అయితే అతడు పరిశీలనలోను సద్దుకేలను అనేకులు బాప్తిసం పొందుట వచ్చి చూసి, సర్పసంతానమా, రావు ఉగ్రతను తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు, మారు మనసు తగిన ఫలములు ఫలించుడి. దేవునికి స్తోత్రం. మరి మారు మనసు తగిన ఫలములు ఫలించుడి. మారు మనసు తగిన ఫలములు ఫలించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం కలిగి జీవిస్తున్నారో, రక్షణ పొంది ఉన్నారో, బాప్తిసం తీసుకొని జీవిస్తున్నారో, వారు ఆత్మీయ ఫలముల్లో వారు ఫలించే విధముగా ఉండాలి. కృపావరాల్లో వారు దేవుని యొక్క అభిషేకము పొంది ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే ఇక్కడ 8వ వచనంలో, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకున్న తలంచవద్దు,
దేవుడి రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలను మీతో చెప్పుచున్నాను. అయితే ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడినది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. గమనించండి. అయితే చాలామంది వ్యవసాయం చేస్తూ ఉంటారు, చెట్లు పెంచుతూ ఉంటారు. అయితే ఫలించని చెట్లు ఏం చేస్తారు? కొట్టేస్తారు. అవునా? ఫలించని చెట్లు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడినది కనుక మంచి ఫలమును ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. అంటే మనమందరము ఫలించే చెట్లుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇంతవరకు ఒకవేళ మన జీవితాలు ఫలించలేదేమో, సంఘములో, సమాజంలో, లోకములో ఒక ఫలించని వ్యక్తిగా నువ్వు కనపడుతున్నావేమో. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడుతున్నాడు. మన జీవితాలు ఫలించే విధంగా ఉండాలి. మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలి. మరి ఫలించే విశ్వాసులు ఎలా ఉంటారంటే ప్రార్థనలో ముందుంటారు, వాక్యములో ముందుంటారు, పాటల్లో ముందుంటారు, సాక్ష్యములో ముందుంటారు, పరిచర్యలో ముందుంటారు. దేవునికి స్తోత్రం. సంఘానికి, సమాజానికి, లోకానికి, దేవునికి మహిమకరంగా ఉంటారు. ఒక పేరుకు మాత్రం క్రైస్తవుడుగా ఉండటం దేవుడి చిత్తం కాదు. ఇంతవరకు నీ జీవితము ఒకవేళ ఫలింపలేని జీవితంగా ఉందేమో, దేవుడు మాట్లాడుతున్నాడు. ఫలింపని ప్రతి చెట్టును తీసి ఏం చేస్తాడంట? నరికేస్తాడంట. నరికేయటం అంటే ఏంటండి? ఆయన ఒక బటన్ నొక్కితే ఇక్కడ గుండె ఆగిపోతుంది. మన గుండెలన్నీ ఆగిపోతాయి. మన చిన్న గుండె ఏమైపోతుంది? ఆగిపోతుంది. ఒక బటన్ నొక్కితే చాలు. దేవునికి స్తోత్రం. మన జీవితం ఏ పాటిది ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఈరోజు దేవుని యొక్క కృప ద్వారా మనము జీవిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే అది దేవుని యొక్క ఉచితమైన కృప. దైవజనాంగమా ఆలకించండి. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనం బ్రతికిస్తున్నాడు. ఈ లోకంలో ఈ రోజు చూడకుండా అనేక మంది మట్టికి మన్నైపోయారు. అయితే ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే, నేను కానీ మీరు కానీ బ్రతుకున్నామంటే అది దేవుని యొక్క ఉన్నతమైన కృప, ఆయన ప్రేమ ద్వారా మనం బ్రతుకుతున్నాం. దేవునికి స్తోత్రం. బ్రతికిన కొద్ది కాలము మనం ఫలించాలని దేవుడు కోరుచున్నాడు. హల్లెలూయా. ఒక ఫలభరితమైన జీవితము నీవు కలిగి ఉండాలంటే నీకొక పరిశుద్ధాత్మ శక్తి నడిపింపు అనేది చాలా అవసరం. బైబిల్ చదవటంలోను, ప్రార్థన చేయటంలోను, పాటలు వినటంలోను, పాటలు పాడటంలోను, దేవునికి ఆరాధన చేయటంలోను మనము ఆయన మహిమ కొరకు జీవించాలి. దేవునికి స్తోత్రం. ఆనాటి కాలంలో ఉన్న దేవుని యొక్క బిడ్డలు ఎలా జీవించారో బైబిల్ గ్రంథంలో నుండి మనం చదువుకుందామండి. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము మీరు గమనించినట్లయితే, అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనం మనం గమనించినప్పుడు, వీరు అపొస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును వారు ఎడతెగక ఉన్నారంట. అంత మాత్రమే కాదు, 41 నుంచి చదువుకుంటున్నాం. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 43 నుండి మనం చదువుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. మీరు గమనించండి. అప్పుడు ప్రతి వానికిని భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపొస్తలుల ద్వారా జరిగెను. హల్లెలూయా. అపొస్తలులుగా పంపబడిన వారు అర్థం. ప్రవక్తలుగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రవక్తలు దేవుని యొద్ద నుండి ఆత్మ సందేశాలు తీసుకొని ప్రజలకు అందించేవారు. సువార్థికులంటే దేవుని సువార్తను ప్రకటించేవారు. కాపరులనగా సంఘంలో ఉన్న విశ్వాసుల కొరకు వారు ఏం చేస్తారు? కావలి కాస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఉపదేశకులనగా ఉన్నతమైన ఉపదేశమును దేవుని యొద్ద నుండి తీసుకొని వాక్యాన్ని అందిస్తూ ఉంటారు. మీరు గమనించినట్లయితే ఇక్కడ విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమ కలిగినంతయు సమిష్టిగా ఉంచుకున్నారంట. ఆనాటి కాలంలో అంటే వారు ఎంత ఐక్యత కలిగి ఉన్నారంటే, విశ్వాసులు మరి దేవుని సేవకులు వారు చాలా ఐక్యతను ప్రదర్శించారు. అంటే పరిశుద్ధాత్మ నడిపింపునకు వారు లోబడ్డారు. దేవుని యొక్క ఆత్మ మనతో మాట్లాడుతూ ఉంటుంది. మనం మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు, దేవుని యొక్క ప్రత్యక్షతను మనం గుర్తించినప్పుడు, దేవునికి మనం కనెక్ట్ అయినప్పుడు దేవుని యొద్ద నుండి ఒక ప్రత్యేకమైన నడిపింపును దేవుడు మనకి ఇస్తున్నాడు. దేవుని యొక్క మాటలు గమనించినట్లయితే, వారు ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టుకున్నారంట. ఇప్పుడు అంత స్వార్థం.
ఏంటండి, అంత స్వార్థంగా ఉంటున్నారు. కానీ ఆనాటి కాలమున అపోస్తులు, దేవుని యొక్క బిడ్డలు, విశ్వాసులు వారు ఒకరి అవసరతలు ఒకరు తీర్చుకుంటూ వారు జీవించారంట. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే ఇక్కడ వాక్యములో మనం గమనించినప్పుడు 46వ వచనం చాలా అద్భుతమైన మాట అండి. 46వ వచనం, మరియు వారు ఏక మనస్సులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు. ప్రతిదినం అంట. వారానికి రావడమే కొంతమంది కష్టంగా ఉంటారు, కొంతమంది వారానికి. అయితే ఆనాటి కాలంలో విశ్వాసులు ఎలా ఉన్నారంటే ప్రతి దినము దేవాలయం, ఉదయం కాకపోతే సాయంకాలం, సాయంకాలం కాకపోతే ఉదయం, వారు ఏం చేశారంట, దేవాలయానికి వచ్చి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి దేవుని స్తుతించే మంచి దేవుని బిడ్డలుగా ఉన్నారు. అయితే అంత మాత్రమే కాదు, వారు దేవాలయంలో తప్పగా కూడుకొనొచ్చు, ఇంటింట రొట్టె విరుచొచ్చు, దేవుని స్తుతిస్తున్నారు. ఇళ్లలో ఏం చేస్తున్నారంట, గృహ కూడికలు, ఫ్యామిలీ ప్రేయర్స్ అన్నమాట. వాళ్ళేంటి, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అని సేవకులు పిలవడం, విశ్వాసులు పిలవడం, తోటి విశ్వాసులకి చెప్పడం, ఈరోజు మా ఇంట్లో ప్రార్థన పెట్టండి, మా ఇంట్లో ప్రార్థన జరిగితే మాకున్న శోధనలన్నీ తొలగిపోతాయి, మాకున్న బాధలన్నీ తొలగిపోతాయి, మాకున్న కష్టాలన్నీ తొలగిపోతాయని వారు ఒక గొప్ప విశ్వాసంతో ఉన్నారు. అయితే మీ గృహాల్లో ప్రార్థనలు జరుగుతున్నాయా? మీ గృహాల్లో మీ గృహ కూడికలు జరుగుతున్నాయా? దేవుని సేవకులు వచ్చి మరి ప్రార్థన జరిగిస్తున్నారా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. తోటి విశ్వాసులు వచ్చి మరి ప్రార్థనలో పాల్గొంటున్నారా? గృహాల్లో ప్రార్థన చేయటం దైవజనుడు చెప్పడం కాదు, మీరే చెప్పాలి. పాస్టర్ గారికి ఏం చెప్పాలి? పాస్టర్ గారు మా ఇంట్లో ప్రార్థన ఎప్పుడు పెడతారనేసి మీరు అడగాలి. ఆనాటి కాలంలో దేవుని యొక్క బిడ్డలు ఎలా ఉన్నారంటే వారు ప్రతిదినము దేవాలయంలో కనీసం ఒక 1 hour అయినా వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే ప్రార్థనా వీరులుగా ఉన్నారు, విశ్వాస వీరులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంత మాత్రమే కాకుండా వారు ఎలా ఉన్నారంటే ఏక మనసు కలిగి ఉన్నారు. ఒకే విశ్వాసములో, ఒకే ఆత్మ నడిపింపులో, ఒకే ఐక్యతతో వారు జీవించినట్లుగా మనం మరి గమనిస్తున్నాం. వారు ఏక మనసు కలిగి వారు దేవాలయంలో ప్రతిదినం వచ్చుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. మీ గృహాల్లో ప్రార్థన జరగడం ద్వారా నీ యొక్క గృహము దగ్గర ఉన్నవారు, ఇంటి ముందోళ్ళు కానీ, ఇంటి వెనుకలు కానీ, ఇంటి పక్కనోళ్ళు కానీ, కుడివైపున కానీ ఎడమవైపున కానీ ఉన్నవారు, బంధువులు కానీ, స్నేహితులు కానీ, మా గృహములో ఈరోజు ప్రార్థన జరుగుతుంది, వారు హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, వాళ్ళు క్రైస్తవులైనా, వారు క్రైస్తవేతరులైనా, ఎవరైనా సరే మనము ఆహ్వానించాలి. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమను వారికి తెలియచేయాలి. మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపును వారికి గుర్తించాలి. దేవునికి స్తోత్రం. కనుక మనం ఎప్పుడైతే మనము అలా ఆహ్వానిస్తామో అప్పుడు వారు వచ్చి కూర్చున్నప్పుడు దేవుని యొక్క ప్రేమను వారు తెలుసుకుంటారు. యేసు క్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధానం గురించి తెలుసుకుంటారు. ప్రభు ఇచ్చే రక్షణలోనికి నడిపించబడతారు. ప్రభువు యొక్క మార్గంలోనికి అనేక మంది రాగలుగుతారు. దేవుని బిడ్డారా, కాబట్టి మనము ఆది సంఘంలో ఉన్న దేవుని యొక్క బిడ్డలు ఎలా జీవించారో అలా జీవించడానికి మనము మన జీవితాలు దేవునికి అప్పగించుకుందాం. ఇక్కడ 47 వచనం చూసినట్లయితే వారు ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఎలా ఉన్నారంట, నిష్కపటమైన హృదయం, నిష్కలంకమైన హృదయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు ఆనందముతో, దేవుని యొక్క పరిపూర్ణమైన ఆనందము నీ కుటుంబంలో ఉండాలంటే, నీ గృహములో ఉండాలంటే, నీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఉండాలంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు నీ జీవితంలో ఉండాలి. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. దైవజనాంగమా ఆలకించండి. వారు ఎలా ఉన్నారంటే అపొస్తలుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును, సహవాసములో ఎడతెక్క ఉన్నారు. వారు దేవాలయానికి వచ్చి దేవుని స్తుతిస్తున్నారు. ఇంటింటా కూడా గృహ కూడికలు పెట్టుకుంటున్నారు. వారు ఎంతో అనేక మందికి ఆనందాన్ని, ప్రభు ఇచ్చే ఆనందాన్ని వారు పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయము. ఈ నిష్కపటమైన హృదయం ఎప్పుడు వస్తుందండి? ప్రతి దినము మనం ప్రభు యొక్క పరిశుద్ధ రక్తంతో కడగబడినప్పుడు, దేవునితో మనం సహవాసం కలిగినప్పుడు, మన జీవితంలో ఏదైనా దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు కానీ, దేవునికి వ్యతిరేకమైన తలంపులు కానీ, దేవునికి వ్యతిరేకమైన ప్రవర్తన ఉన్నట్లయితే వాటిని విడిచిపెట్టి దేవుని యొక్క వెలుగు మార్గములో, జీవ మార్గములో, పరిశుద్ధ మార్గములో, మరి ఆశీర్వాదకరమైన ఈ ఆత్మీయ మార్గములో మనం జీవించినప్పుడు దేవుని బిడ్డారా ఆనందము కలిగి జీవిస్తాం. దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుతూను ఆనందించుడి. దేవునికి స్తోత్రం. నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనొచ్చు. వారికి ఉన్న దాంట్లో ఇతరులకు ఆహారం పెట్టే విషయంలో ముందున్నారంట. ఆతిథ్యం ఇచ్చే వారిగా ఉండాలి. మరి
ప్రపంచ దేశాల్లో ఇజ్రాయెల్ దేశం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇజ్రాయెల్ దేశానికి ఉన్న ప్రాముఖ్యత ఎందుకంటే ప్రభువైన యేసు క్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితము ప్రభు ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహేం అనే ప్రాంతములో ప్రభు ఆయన లోకరక్షకుడిగా పుట్టి ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే అక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఒక బేతని అనే ఒక గ్రామం ఉందండి. ఆ గ్రామంలో అనేక మంది నివసిస్తున్నారు. కానీ మరి అక్కడ మార్తా మరియా లాజరు అనే ఒక మరి కుటుంబం. ఈ మార్తా మరియా లాజరు వారు అక్క చెల్లెళ్ళు తమ్ముడు అనమాట. దేవునికి స్తోత్రం. అయితే యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళి పరిచర్య చేసేవారు. దేవుని సువార్తను ప్రకటించేవారు. అనేక అరణ్య ప్రాంతాల్లో, సముద్ర ప్రాంతాల్లో, నదీ ప్రాంతాల్లో, సమాజ మందిరాల్లో, దేవునికి స్తోత్రం, అనేక ప్రాంతాల్లో ప్రభువు ఆయన ప్రయాణం చేస్తూ వెళ్ళేవారు. అయితే ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో ఈ యొక్క బేతని అనే గ్రామానికి వచ్చినప్పుడల్లా ఒక ఇంటికి వెళ్ళేవారు ప్రభువారు. వారే పేతురు ఆ యొక్క లాజరు, మార్తా, మరియా ఆ యొక్క ఫ్యామిలీని దర్శించినప్పుడు వారు మంచి ఆతిథ్యం ఇచ్చేవారు. దేవునికి స్తోత్రం కలుగాక. అయితే వారి యొక్క పరిస్థితిని కూడా ప్రభు గుర్తించి ప్రభు ఈ విధంగా మాట్లాడుతూ ఉండేవారు. అయితే మార్తమ్మ అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుతూ ఉన్నప్పుడు ప్రభు ఆమె యొక్క హృదయంలో ఉన్న ఆలోచన గుర్తించి ప్రభు మాట్లాడుతున్నాడు. మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, అన్నిటికంటే ప్రాముఖ్యముగా మనము ఆలోచించాల్సింది ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ అంటే మొట్టమొదటి స్థానం మన హృదయాల్లో, ఈ చిన్న హృదయంలో ప్రభుకి స్థానం ఇవ్వాలి. ఫస్ట్ దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఈ దినాల్లో చాలా మంది మరి ఈ లోకంలో ఉన్న స్నేహితులకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఈ లోకంలో మరి ఫ్యామిలీ మెంబర్స్కి ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఈ లోకంలో మరి బంధువులకు ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. కొంతమంది బాగా ప్రేమించి వాళ్ళ కోసం టైం ఇచ్చి ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. అన్నిటికంటే మొట్టమొదటిగా మనము ఇవ్వాల్సిన సమయము కానీ, దేవునితో మాట్లాడే విషయంలో కానీ, ప్రార్థించే విషయంలో కానీ ఫస్ట్ ప్రయారిటీ, మొదటి స్థానము మన హృదయంలో దేవునికి కానీ ఈ ఇద్దరక్క చెల్లెల్లో ఒక వ్యత్యాసం కనబడుతుంది. ఈ మార్త రెండవ స్థానం దేవునికి ఇచ్చింది, కానీ మరియమ్మ మొదటి స్థానం దేవునికి ఇచ్చింది. మరియమ్మ గారు ఎప్పుడు ప్రభు వచ్చినా సరే ఆయన సన్నిధిలో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని వింటుంది. దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపులో సంతోషిస్తూ ఉంది. కానీ ఈ యొక్క మార్తమ్మ అయితే ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఈ సమస్య ఎట్లుంది, ఆ సమస్య ఎట్లుంది అనేసి అనేక రకాలైన ఆలోచనలతో నిండి ఉన్నందువలన ఆమె జీవితంలో తొందరపాటు కలిగి ఉన్నట్లుగా చూస్తున్నాం. దేవుని బిడ్డారా, మన జీవితాలు ఆరోగ్యంగా ఉండాలంటే, మన జీవితంలో సంతోషం కలిగి ఉండాలంటే, మన జీవితంలో మన కుటుంబానికి, మనం వెళ్తున్న సంఘానికి, మనం జీవిస్తున్న మన ప్రాంతంలో, మన గ్రామము కానీ మన పట్టణంలో ఆశీర్వాదకరంగా ఉండాలంటే మన మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. మరియమ్మ అనే ఆ యొక్క సహోదరి దేవునికి స్తోత్రం, దేవునికి తన హృదయాన్ని మొదటి స్థానం ఇచ్చింది. అందుకే ప్రభు అంటున్నాడు, మార్తతో మాట్లాడిన దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. మీ సమస్య ఏదైనా సరే, మీరు ఏ విషయం గురించి చింతిస్తున్నా సరే, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకును. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో సంతోషము, సమాధానము, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆశీర్వాదాలను పొందాలంటే మరియమ్మలాగా దేవునికి మొదటి స్థానం ఇద్దాం. దేవునికి స్తోత్రం. దేవుని తర్వాతనే ఏదైనా సరే మొట్టమొదట ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఫస్ట్ ప్రయారిటీ ధరణిలోని ప్రేమలన్నీ కరిగిపోతాయట. యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఏంటండి? ఎప్పుడు నిలిచే ప్రేమ. ఫేస్బుక్లో మరి ఒక రష్యా దేశానికి చెందిన అమ్మాయి, ఇండియా దేశానికి చెందిన ఒక అబ్బాయి ఫేస్బుక్లో పరిచయం అయిపోయేసరికి ఆ విధంగా వారి యొక్క ఫ్రెండ్షిప్ దినములు గడిచిపోతున్నప్పుడు అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను న్యూస్లో చూశాను జస్ట్ లాస్ట్ వీక్ అనమాట. అయితే ఏం జరిగిందంటే, సాఫ్ట్వేర్ ఇంజనీరు చాలా కష్టపడి తల్లిదండ్రులు ఆయన చదివించారు. సరే, ఆయన ఉద్యోగం చేస్తున్నాడు. బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 30 lakhs అంటే 30 లక్షలు అకౌంట్లో ఉన్నాయి. అయితే ఫేస్బుక్లో పరిచయం అవటం వలన, ఆ రష్యా అమ్మాయితో కనెక్ట్ అవటం వలన అయితే మరి పెళ్లి చేసుకుందామనేసి అనుకున్నారు.
అయితే మరి నువ్వు వచ్చేసేయి, రష్యా దేశానికి వచ్చేసేయి అనేసి అన్నప్పుడు అతను ఏం చేశాడంటే రష్యా దేశానికి నమ్మి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు? అమ్మాయిని నమ్మి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే, సరే అక్కడ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఆమె ఫేస్బుక్లో చూపించినప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ దగ్గర నిలబడి ఒక ఆస్తిమంతురాలుగా, ఒక ధనవంతురాలుగా చూపించింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగింది వేరే విషయం. అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ ఒక గుట్ట దగ్గర, ఒక కొండ దగ్గర నివాసం ఉంటుంది ఆమె. అయితే ఏం జరిగిందంటే, అక్కడ వెళ్ళి కలుసుకున్న తర్వాత, ఏంటి నువ్వు మరి ఫేస్బుక్లో మరి వీడియో కాల్లో మరి పెద్ద పెద్ద బిల్డింగ్లు చూపించేదానికి కాళ్ళు కనపడేటి, మరి ఏంటి ఈ స్థితిలో ఉన్నావు ఏంటంటే, లేదు అది వేరే కాడ ఉంటుంది అనేసి చాలా అబద్ధం మాటలు మాట్లాడి, అలా మాటలతో అతన్ని చాలా విధంగా ఇబ్బంది పెట్టింది. సరే ఏమైనా సరే అతను ఎట్లా ప్రేమించాడంటే, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. ఆ అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి తల్లిదండ్రులను వదిలేశాడు, ఇండియా దేశాన్ని వదిలేశాడు. ఏంటంటే విమానంలో ఎక్కడికి వెళ్ళిపోయాడు? అమ్మాయి కోసం ఎక్కడికి వెళ్ళిపోయాడు? రష్యా దేశానికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ పరిస్థితులన్నీ వేరుగా ఉన్నాయి. సరే ఆమె ఆలోచన వేరు, ఈయన ఆలోచన వేరు. ఈయన పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాడు, ఆ అమ్మాయిని నమ్మి పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాడు. అయితే స్టార్ట్ చేసింది ఆమెతో ఉన్న అనుచరులు కూడా, మరి మా తల్లిదండ్రులు వేరే దగ్గర ఉన్నారు, వస్తారు, వాళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనేసి మాయమాటలు చెప్పేసేసి ఇతని దగ్గర ఉన్న రోజు, అంటే ఆయన మరి విజిటింగ్ వీసాలో వెళ్ళాడు. జస్ట్ విజిటింగ్ వీసాలో, అర్థమవుతుంది కదా, విజిటింగ్ వీసాలో వెళ్ళాడు, కొన్ని రోజులు ఉండటానికి వెళ్ళాడు. ఈ లోపల పెళ్లి చేసుకోవచ్చు కదా అనుకున్నాడు. అయితే చివరికి ఏం జరిగిందంటే, ఆమె ఈయన పట్టుకొని మరి షాపింగ్ చేయటం, కావలసినన్ని కొనుక్కోవటం, ఆ 30 లక్షలు కూడా ఆమె అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా మొత్తం ప్లాన్ చేసుకొని చివరికి ఏమీ లేకుండా చేసి ఏం చేసిందంటే, మరి నేను మళ్ళీ వస్తాను అనేసి అప్పుడు మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి ఆ అమ్మాయి వెళ్ళిపోయి స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంది. దేవుని బిడ్డలారా గమనించండి, జరిగిన సంఘటన చెప్తున్నాను మీకు, దేవుని స్తోత్రం. అయితే అతను చూశాడు, అయ్యో ఏంటి, అప్పుడు అర్థమైంది, నేను మోసపోయాను, నేను ఇంతగా ప్రేమించాను. అయితే తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాడు. దేవుని బిడ్డలారా గమనించండి. చివరికి మరి ఇండియా దేశంలో మరలా మరి మాట్లాడి ఆ ఫ్లైట్ టికెట్ కోసం అమౌంట్ అలా తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళ మమ్మీ డాడీ చెప్పారు, అమ్మ నాన్న ఇట్లా మోసపోయాను, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. పర్వాలేదు నాయన, నువ్వు బ్రతికొచ్చావు అంతే చాలు, నువ్వు మా కళ్ళెదురున్నావు చాలు, అదే చాలు, మేము బాధపడకనేసి ఆ తల్లిదండ్రులు ఎంతైనా ప్రేమిస్తారు. ఏ పరిస్థితులైనా తల్లి కానీ తండ్రి కానీ కన్నబిడ్డలు మరి బాధపడుతుంటే వారు తట్టుకోలేరు. అయితే పర్వాలేదు, నువ్వు బ్రతికి రావటమే మాకు చాలా సంతోషం అనేసి ఆ తల్లిదండ్రులు సంతోషించారు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ దినాల్లో మోసము అనేది ఎక్కువైపోయింది. ప్రేమ అనే పేరుతోని ఏం చేస్తున్నారంటే మోసం చేస్తున్నారు. ఏంటండి, మోసం చేస్తున్న దినాల్లో ఉన్నాం కనుక ప్రతి విశ్వాసికి, ప్రతి దేవుని బిడ్డకి, ప్రతి కుమార్తెకు, ప్రతి కుమారుడికి ఆత్మల వివేచన వరం అనేది అవసరం. అవతల వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడో నీకు గ్రహింపు కలగాలంటే పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యతను గుర్తించాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ నడిపింపు కలిగి ఉన్నప్పుడు దేవుడు నీకు ఒక వివేచన జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ వ్యక్తి ఇలా ఉన్నారు, ఈ వ్యక్తి ఇలా ఉన్నారు, ఇతను ఇలా ఉన్నాడు, లేకపోతే ఆమె ఇలా ఉందనేసి పరిశుద్ధాత్మ దేవుడు నీకు గైడ్ లైన్స్ ఇస్తాడు. ఈ దినాల్లో చాలా మంది మోసం చేస్తున్నారు. అయితే అతను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆమె మీద అన్ని చాలా కేసులు ఉన్నాయంట. అప్పటికే ఒక ముగ్గురిని చేసుకుందంట. అర్థమైందా? గమనించండి. పైన ఇది ఎర్రతోలు చూసి నమ్మకండి, మొగోళ్ళైనా ఆడోళ్ళైనా, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎర్రతోలు చూసి అందాన్ని చూసి మోసపోమాకండి. హృదయము అనేది చాలా విలువైంది. అందం మోసకరమైనది, సౌందర్యం వ్యర్థమని బైబిల్ చెప్తుంది. ఆత్మీయ సౌందర్యం కలిగిన వారు ఎలా ఉంటారంటే ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటారు కుటుంబంలో. దేవునికి స్తోత్రం. ఆత్మీయ సౌందర్యాన్ని కలిగిన దేవుని బిడ్డలు వారు కుటుంబం అంతా కలిసి ప్రభువును స్తుతిస్తారు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దేవుని సంఘములో, దేవుని పరిచర్యలో, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపులో వారు దేవునికి మహిమకరంగా జీవిస్తారు. ఈ దినాల్లో అనేకమైన పరిస్థితులు మనం చూస్తున్నాం, అనేకమైన వార్తలు మనం వింటున్నాం.
ఈ ప్రస్తుత కాలములో ఈ పాపిష్టి లోకములో ఉన్న మనము ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి జీవించడం కొరకై మన జీవితాలు దేవునికి అప్పగించుకుందాం. దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడు నీకు లైఫ్ పార్ట్నర్ ఇవ్వాలో ఇస్తాడు. దేవుడు తప్పకుండా ప్రార్థన చేస్తే ఒక మంచి లైఫ్ పార్ట్నర్ ఇస్తాడు. మరి ఆడపిల్లలకి మగపిల్లల్ని ఇస్తాడు, మగపిల్లల్ని ఇస్తాడు. మరి మగపిల్లోడికి ఆడపిల్లని దేవుడు ఇస్తాడు, లైఫ్ పార్ట్నర్. దేవా నాకు సరిపోయిన ఒక సంబంధం దయచేయను ప్రార్థన చేస్తే దేవుడే మార్గం తెరుస్తాడు. వెతుక్కుంటూ వస్తాయి సంబంధాలు. దేవునికి స్తోత్రం. ఏంటంటే వెతుక్కుంటూ వస్తాయి సంబంధాలు, వెతుక్కుంటూ ఆశీర్వాదాలు వస్తాయి, వెతుక్కుంటూ దీవెనలు కలుగుతాయి. కనుక దేవుని బిడ్డలారా, క్రైస్తవ దేవుని బిడ్డలే కానీ ఇంకెవరైనా సరే దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపులో మనం ఉండాలని దేవుడు కోరుచున్నాడు. మనం గమనించినట్లయితే ఇక్కడ మరి గలతీయులకు రాసిన పత్రిక మీరు గమనించండి, 5వ అధ్యాయం అండి, 19-22 వచనాలు చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19-22 వచనాలు చదువుతున్నానండి, గమనించండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవి అనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, కోడదములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరెత్తుకున్న ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యం స్వతంత్రించుకున్నాను మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా ఆలకించండి. ఇక్కడ శరీర కార్యముల గురించి దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మనము 16-17 వచనాలు చదివినప్పుడు, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చను. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించున్నవి, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. మీరేవి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మ చేత నడిపించబడిన ధర్మశాస్త్రం లోనైన వారు కారు. చాలా కుటుంబాలు డిస్టర్బ్ అయిపోతున్నాయి ఈ దినాల్లో. మీరు కూడా చాలా వార్తలు వింటున్నారు. కారణం ఏంటో తెలుసా అండి? పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోవటమే. పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోవటమే. అందుకే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ అగ్ని అనేది మనకు తాకినప్పుడు మనం రూపాంతరం చెందుతున్నాం. దేవునికి స్తోత్రం. మన యొక్క ఫ్రెండ్షిప్, మన ఫెలోషిప్ ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఉండాలి, భక్తులతో సాహసం చేయాలి, పరిశుద్ధాత్మ నడిపింపులో మనం జీవించాలి. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు ఇక్కడ దేవుని బిడ్డలారా, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవి అనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఏంటండి? సినిమాలు, జబర్దస్తి ప్రోగ్రాంలు, ఇంకేంటి చాలామంది టైంపాస్కి ఏదో వాళ్ళంతా ఏదో కామెడీ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక ఈ జబర్దస్తి ప్రోగ్రామ్స్కి అలవాటైన వాళ్ళు, సినిమాలకు అలవాటైన వాళ్ళు, సీరియళ్ళకి అలవాటైన వాళ్ళు ప్రార్థన చేయలేరు. పరిశుద్ధాత్మ అభిషేకం వాళ్ళ మీదకి దిగదు, కృపావరాలు పొందుకోలేరు. వాళ్ళు ఏ విధంగా యాక్ట్ చేస్తున్నారో, వాళ్ళు ఏ విధంగా వారి యొక్క కథనుందో అదే సైతాన్ గాడు ఏం చేస్తున్నాడు? వాళ్ళని దేవునికి దూరం చేస్తున్నాడు. కనుక మన జీవితాలు ప్రత్యేకంగా ఉండాలి. ఎప్పుడు కూడా పాటలతో ప్రభువును స్తుతించాలి, దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి, దైవ దర్శనం కొరకు ఎదురు చూడాలి, అభిషేకం కొరకు ఎదురు చూడాలి. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఉండాల్సినవి ఏంటంటే ఆత్మఫలములు. ఏంటవి? 22వ వచనంలో ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. హల్లెలూయా. ఆత్మఫలములు మనం ఫలించాలి. దేవునికి స్తోత్రం. మన ఈ ముగింపులోనికి వస్తున్నాం. మన జీవితం అనేది చాలా విలువైనది. మరి మత్తయి సువార్త 26వ అధ్యాయం గమనించండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము సామెతల గ్రంథం గమనించండి. సామెతల గ్రంథము కీర్తన గ్రంథం దగ్గర ఉంటుంది. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 20వ వచనము 21వ వచనం చదువుతున్నాం. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 20-21 వచనాలు. కట్టెను లేనేళ్ళ అగ్ని ఆరిపోవును, కొండెగాడు లేనేళ్ళ జగడము చలారును. వేడి బూడిదకు బొగ్గులు, అగ్నికి కట్టెలు, కలహములు పుట్టించుటకు కలహప్రియుడు. చాలామంది కలహాలు పెట్టేవారు ఉంటారు, గొడవలు పెట్టేవారు ఉంటారు, జుట్లు ముడేసేవారు ఉంటారు. ఈ ఇంటి సంగతి ఆ ఇంటికి చెప్పి, ఆ ఇంటికి సంగతి ఈ ఇంటికి చెప్పి ఏం చేస్తారు? వాళ్ళ పనే అది.
ఏంటండి? అది సైతాను క్రియలు. దేవుని వాక్యం చెప్తుంది, కట్టెలు లేని యెడల అగ్ని ఆరిపోవును. కట్టెలు ఉంటేనే కదా అగ్ని వస్తుంది, మంట వస్తుంది, అంతే కదండి. అట్లనే కొండెగాడు లేని యెడల జగడం చల్లారును. కొండెగాళ్ళు అంటే ఏంటి? కుండాలు చెప్తూ ఉంటారు, సాడీలు చెప్తూ ఉంటారు. ఇదే వాళ్ళ బ్రతుకు పొద్దున్న లేస్తే. కనుక దేవుని బిడ్డలకి అలాంటి ఆలోచన ఉండకూడదు. దేవునికి స్తోత్రం. దేవుని నమ్మిన బిడ్డలు ప్రార్థన చేయాలి, దేవునికి స్తోత్రం, దేవునికి అప్పగించాలి. కనుక వారిట్లా వీరిట్లా అని కాదు, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయడానికి ప్రయత్నించాలి. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి వేడి బూడిదకు బొగ్గులు, అగ్నికి కట్టెలు, కలహ పుట్టించుటకు కలహప్రియుడు. కనుక కలహాలు పెట్టేవారు కొంతమంది ఉంటారు. కొంతమంది కుటుంబాలనే గలిబిలు చేస్తుంటారు, ఫ్యామిలీస్ని డిస్టర్బ్ చేస్తుంటారు. అయితే ఎప్పుడైతే ఒక కుటుంబంలో ఇంకో వ్యక్తి ఎంటర్ అవుతారో ఆ యొక్క కుటుంబం ఏమవుతుందంటే పతనం అయిపోతుంది. ఏంటి? లోకానుసారమైన ఆశలు చూపించి, డబ్బు ఖర్చు పెట్టి, ఏంటంటే బట్టలు కొనిచ్చి, లేకపోతే వస్తువులు కొనిచ్చి, ఏదో ఆశలు చూపించి అకౌంట్లో అమౌంట్ వేసి కొంతమంది జీవితాలు ఏమైపోతున్నాయి? దేవునికి దూరం అయిపోతున్నాయి. దేవుని బిడ్డల వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక మన యొక్క అనుదిన జీవితంలో దేవునికి మహిమకరముగా జీవించాలి. దేవునికి స్తోత్రం. కనుక కలహములు, సమస్యలు నుండి దూరం అయిపోవాలి. కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో. యాకోబు పత్రిక 3వ అధ్యాయము గమనించండి. 5 ఆలోచనల ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మీరు గమనించినట్లయితే యాకోబు పత్రిక 3వ అధ్యాయము 211వ పేజీ, 211వ పేజీ, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 5 ఆలోచనలండి. 5 ఆలోచనలు. అలాగుననే నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడును. ఏంటంట? ఈ నాలుక చాలా చిన్నదే. ఈ నాలుకతో శాసిస్తూ ఉంటారు. ఏంటండి? ప్రెసిడెంట్స్, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, మరి రాజులు, అంటే ఒక దేశంలో పరిపాలన చేస్తున్న వారు వారి యొక్క శాసించి ఈ నాలుకతో ఒక మాట మాట్లాడితే చాలు, అక్కడ ఏం జరుగుతుంది? అక్కడికి వెళ్ళి బాంబులు ఏమంటే వేసేస్తారు, యుద్ధం చేయమంటే చేసేస్తారు. చూసారా? ఈ నాలుక చిన్నదే కానీ బాగా అతిశయపడుతూ ఉంటుందంట. గమనించండి. అలాగే నాలుక కూడా చిన్న అవయవమైన బహుగా అదిరిపడును. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టుంది. కొంచెం నిప్పే, ఒక్క అగ్గిపుల్ల చాలు అడవిని తగలబెట్టడానికి. అవునా? అడవి ఏంటంటే ఎండిపోయింది అనుకోండి ఎండాకాలంలో, అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం ఆ గుట్ట ప్రాంతాల్లో అక్కడక్కడ పొగలు వస్తూ ఉంటాయి, మంటలు వస్తూ ఉంటాయి. ఒక చిన్న అగ్గిపుల్లతో ఏం చేస్తారు? అడవి కూడా తగలబడిపోతుంది. ఒక చిన్న మాట ఏమవుతుందంటే, అందుకనే మనం చాలా జాగ్రత్తగా మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ నాలుకను దేవునికి ప్రతిష్ఠించాలి. దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. నాలుక అగ్నియే. నాలుక మన అవయవులలో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వశరీరమునకు మాలిన్యమై కలుగు చేయించు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకముల చేత చిచ్చు పెట్టబడును. చూసారా? ఈ నాలుకను ప్రతిష్ఠించుకుందాం. ఈ నాలుక ఆరాధించే నాలుకగా ఉండాలి, పాటలు పాడే నాలుకగా ఉండాలి, స్తుతించే నాలుకగా ఉండాలి, ప్రార్థన చేసే నాలుకగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఇంకొక వాక్యం చెప్పి ముగించేస్తాను. అపొస్తలుల కార్యము మీరు చూడండి దయచేసి. అపొస్తలుల కార్యం అండి 2వ అధ్యాయము మొదటి 14 వచనాల్లో దేవుని యొక్క అభిషేకం ఎలా దిగి వచ్చిందో మనము గమనిస్తున్నాం. అయితే యేసు క్రీస్తు ప్రభువారు ఆయన శిలువపై బలియాగమై తన ప్రాణం అర్పించి రక్తము చిందించాడు. దేవునికి స్తోత్రం. అయితే మరణాన్ని జయించిన ప్రభు, లోకాన్ని జయించిన యేసయ్య, పాపమును జయించిన యేసు ప్రభు, ప్రకృతిని జయించిన ప్రభు, వ్యాధిని, అపవాదిని, మరణమును, పాతాళమును జయించిన జయుడైన యేసు క్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చున్న ప్రకారము జయించు వారిని నా సింహాసనం కూర్చునిచ్చదను. మనకు ఒక మహిమగల సింహాసనం అనేది ఒకటి ఉంది, ఒక సీయోను అనే పరిశుద్ధ స్థలం అనేది ఒకటి ఉంది, ఒక నూతన విషయం అనే ఒక పరిశుద్ధమైన పరలోక పట్టణం అనేది మనకుంది. అయితే దైవజనాంగం ఆలోచించండి. ప్రభు చెప్పిన మాట ఏంటంటే, తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వచ్చే వరకు, అభిషేకం మీ మీద దిగి వచ్చే వరకు కూడా కనిపెట్టి ప్రార్థన చేయమంటే వారు ఏం చేస్తారో తెలుసా? అనేక మంది స్త్రీలు, పురుషులు, ప్రభు యొక్క శిష్యులు, యేసు ప్రభు యొక్క తల్లి అయిన మరియమ్మ గారు కూడా
వారు కనిపెట్టి ప్రార్థన చేసినట్లుగా మనం అపొస్తలుల గారి మొదటి అధ్యాయం 14వ వచనంలో గమనిస్తున్నాం. వారు ఎలా ప్రార్థన చేశారో తెలుసండి? విశ్వాసంతో ప్రార్థన చేశారు. ఏంటంటే నమ్మకంతో ప్రార్థన చేశారు. తర్వాత ఐక్యత కలిగి ప్రార్థన చేశారు. దేవుని ప్రేమతో వారు ప్రార్థన చేశారు. వారు ప్రార్థన చేసిన ఫలితంగా ఏం జరిగిందంటే చూడండి, 2వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాం. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నారు. హల్లెలూయా. పెంతెకొస్తు పండుగ దినం అంటే 50వ దినం. దేవునికి స్తోత్రం. వారు దేవుని సన్నిధిలో కనిపెట్టారు. ఆనాడు ఎంతమంది కనిపెట్టారంటే 120 మంది కనిపెట్టారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రస్తుత దినాల్లో అక్కడక్కడ ప్రార్థనా గ్రూపులు అవసరం, ప్రేయర్ వారియర్స్ అవసరం, ప్రార్థనా వీరులు అవసరం. దేవునికి స్తోత్రం. ప్రతి కుటుంబంలో దేవునికి స్తోత్రం ప్రార్థన చేసే ప్రార్థనా వీరులు కావాలి. అయితే నాడు దేవుని యొక్క మాట ప్రకారం, దేవుని మాటకు లోబడి వారందరూ కూడా ఒక చోట కూడి ఉన్నప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని. దేవునికి స్తోత్రం. వారు దేనికోసం కనిపెడుతున్నారండి? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు కనిపెడుతున్నారు. దేవుని యొక్క అభిషేక ముద్రాన్ని కనిపెడుతున్నారు. కనిపెట్టినప్పుడు ఒక బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అవును, ఒక మహిమ గల స్థలములో నుండి దేవుని యొక్క అగ్ని అభిషేకం, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి నీవు కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు నీ మీదికి దిగి వచ్చినప్పుడు నువ్వు రూపాంతరం చెందుతున్నావు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నేను దేవుని యొక్క బలమైన అభిషేకం వారి మీద దిగి వచ్చింది. దేవుని శక్తి వారి మీద దిగి వచ్చినప్పుడు వారు అగ్ని జ్వాల వంటి నాలుక విభాగపడినట్లుగా వారి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా ఆ అగ్ని అభిషేకం ఎక్కడికి వచ్చిందంట? వారి మీదకి రావటమే కాకుండా వారి యొక్క నాలుకల మీద తాకినట్లుగా చూస్తున్నాం. అగ్ని అభిషేకం తాకినప్పుడు వారు ఒక్కొక్కరి మీద వారలుగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించడం కలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. ఈ అనుభవాన్ని ప్రతి కుటుంబము కలిగి ఉండాలి, ప్రతి సేవకుడు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, సార్వత్రిక సంగమం గురించి దేవుడు బయలుపరుస్తున్న ఒక అద్భుతమైన మాట. ఈ కృపా కాలంలో, ఈ ఎంత దినాల్లో మనము శోధన జయించాలంటే, శ్రమలను జయించాలంటే పరిశుద్ధాత్మ నడిపింపును మనం కలిగి ఉండాలి. కనిపెట్టి ప్రార్థన చేసిన దేవుని బిడ్డల పైన దేవుని యొక్క అభిషేకం దిగి వస్తుంది. దేవుడు తన వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపగల దేవా, దయగల తండ్రి, మీ ఘనమైన నామమున స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మిక అగ్ని అభిషేకం గురించి, దాని ప్రాముఖ్యతను గురించి మాతో మాట్లాడుతూ వస్తున్నాం. మా తండ్రి, మా ప్రభువా, మీరు మాకు ఆశ్చర్యకరుడుగా ఉన్నావు, ఆలోచనకర్తగా ఉన్నావు, బలవంతుని దేవుడుగాను, నిత్యుడు తండ్రిగా, సమాధాన అధిపతిగా ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా తండ్రి, ఎందరైతే ఈ వాక్యాన్ని విని ఉన్నారో, ఎందరైతే ఈ ప్రార్థనలు ఏకీభవించున్నారో అటు కుటుంబాలు మీరు బలపరచును ప్రార్థన చేస్తున్నాం. అనేక పరిస్థితులను బట్టి నాయన, మరి సాతాను సంబంధమైన మనుషుల వలన, అవిశ్వాసుల వలన ప్రభా మోసపోయిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క జీవితంలో నాయన, వారి యొక్క హృదయం గాయపడిపోయిన స్థితిలో కొందరు కనబడుతున్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకునండి తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన తండ్రి. డబ్బు విషయములో, సమయం విషయములో, ఆరోగ్య విషయములో అనేక రకాలుగా మోసపోయి తండ్రి బలహీనంగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. అట్టి కుమారులను, అట్టి కుమార్తెలను ప్రభా మీరు లేవనెత్తను ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ యొక్క ప్రేమను తెలుసుకుంటూ సహాయం చేయండి. మార్తమ్మ అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నప్పుడు మీరు మాట్లాడిన దేవా, మార్తా మార్తా నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు ప్రభా. ఎంతమంది అయితే విచారంలో ఉన్నారో, ఎంతమంది అయితే కన్నీటితో ఉన్నారో, ఎంతమంది అయితే దుఃఖంలో ఉన్నారో, ఎంతమంది అయితే ప్రభా సమస్యలో ఉన్నారో, వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు, అప్పుల బాధతో బాధపడుతున్నారు, అనేకమైన వ్యాధులతో వారికి విడిపించడం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ పరిశుద్ధాత్మ శక్తి చేత అభిషేకించిన ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబంలో ప్రార్థనాత్మ దయచేయండి. ప్రతి గృహంలో పరిశుద్ధాత్మ నడివింపు దయచేయండి ఆయన తండ్రి. మీకు స్తోత్రం. మా శరీర ప్రార్థన అప్పగించుకుంటున్నాం తండ్రి. నాయన మీ పరిశుద్ధ రక్తం చేత మమ్మల్ని పరిశుద్ధపరచిన ఆయన, అపరాధములు, దోషులు, పాపలు క్షమించను వేడుకుంటున్నాం. మీ ఆత్మ చేత ప్రతి వీడును దర్శించిన ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ ఆత్మతో అభిషేకించిన ప్రార్థన చేస్తున్నాం నాయన. మా ప్రభా మీ మాటకు లోబడి నాయన ఆనాటి కాలంలో అనేక మంది స్త్రీలు, పురుషులు, శిష్యులు నాయన తండ్రి మీ సన్నిధిలో కనిపెట్టినప్పుడు ఒక బలమైన గాలి వంటి ఒక ధ్వని మా ప్రభు అకస్మాత్తుగా నాయన ఆకాశంలో వచ్చినప్పుడు
వారు కూర్చున్న ఇల్లంతా నిండినట్లుగా ఆ అనుభవంలోనికి ప్రతి కుటుంబాన్ని నడిపించిన ఆయన మీ పరిశుద్ధాత్మ చేత అభిషేకించడం ప్రార్థన చేస్తున్నాం. మీ కృపావరాలతో నింపవను ప్రార్థన చేస్తున్నాం. ఆత్మీయ ఫలములతో నింపవను ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీకు స్తోత్రం. మీరు ఆకడుగులు తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరచమని, ఆశీర్వదించమని మీకే స్తుతి ఘనత మహిమా ప్రభావం చెల్లిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించును గాక. ఆమేన్.